అందరికీ నమస్కారం. గృహస్థులు పాటించవలసిన విధి విధానాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేసి మనం కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గృహస్థులు విధి విధానాలు. పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజా గదిలో విడిగా లేనివారు ఉంచకూడదు. రెండవది, సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి. మూడవది, ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు. నాలుగవది, చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఇంట్లో ఉండవచ్చు. ఐదవది, లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండి అయితే మంచిది, బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. ఆరవది, కాళికా ప్రత్యంగర దేవి ఫోటోలు పెట్టకూడదు. ఏడవది, విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే చాలా మంచిది. పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారైనా అభిషేకం ఉండాలి. పూజ లేకుండా ఉండకూడదు. ఎనిమిదవది, ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలోనే నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడే ఉండవచ్చు. తొమ్మిదవది, ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుందంటారు. వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ కాలి పాదం ఫోటో కానీ పెట్టడం చాలా ఉత్తమం. పదవది, నిత్య పూజలో ఉన్న విగ్రహాల పూజా గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉండే విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. 12, ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చొని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి ఎప్పుడూ పచ్చరంగు చీరతో అటు ఇటుగా ఏనుగులు ఉండేటువంటి ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది. 13వది, పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాద రూపంలో మీరు స్వీకరించాలి. 14, పూజా గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా పూజా గదిలో గోడకు పసుపు రాసి వైష్ణవుల అయితే నామకొమ్ముతో తీరు నామాలు, శైవులైతే త్రిపురాంధ్రులు అడ్డనామాలు, శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి. వైష్ణవులు అయితే తులసి ఆకుతో కానీ తమలపాకుతో కానీ గోడకు రద్ది నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులు ఉంచినా పూజా గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం. ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీదేవి కోసం ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. శత్రుపీడలు, గండాలు, ఆస్తిపాస్తులు, ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేయాలి. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ తల ఆనించడం కానీ చేయకూడదు. 17, బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరు ఏది అక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికి నమస్కారాలు చేయకూడదు. నవగ్రహాలు తాకకూడదు. షష్ఠి, అష్టమ, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రిపూట తల చిక్కు తీయకూడదు. పెరుగు చేతితో చిలకకూడదు. నీరు, పాలు, పెరుగు, నెయ్యికి అంటూ ఉండదు. అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా మీరు తీసుకోవచ్చు. 21, లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలున్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి? జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర, జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునేవాళ్ళు. పచ్చి పెడితే ఇంకా చాలా మంచిది. 22, రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగాలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు, వంట చేయకూడదు. తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు. సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు. 23, ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడు అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడు తింటూనే ఉండేవారు అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పనిలో ఉపవాసాలు ఉండేవారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు
పంచమ మహాపాతకం చేసిన వారికన్నా పెద్ద పాపాత్ములు. 24. పచ్చిపాలు నైవేద్యం పెట్టకూడదు. కాచి చల్లార్చిన పాలు అభిషేకానికి వాడకూడదు. 25. ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకొని కూర్చోకూడదు. నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వేలుపైన తప్పకూడదు. మధ్య వేలుతోనే చేయాలి. 26. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు. మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు. 27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు. 28. దేవుడి దగ్గరికి పెద్దవాళ్ళు దగ్గరకు పిల్లలున్న ఇంటికి బట్టి చేతితో వెళ్ళకూడదు. ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒకసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండవసారి కాస్త అయినా పెట్టుకోవాలి. ఇలా ఒక్కోసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం మీకు దక్కదు. 30. ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి. అప్పుడు వస్తువు పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామ మనసులో తలుచుకోవడం అలవాటు అవుతుంది. 31. అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడకపోవచ్చు. అలాంటి వాస్తు దోషాల పరిహారంగా 7 రంగులు కలిసిన వాల్ మ్యాట్ని గోడకు డెకరేషన్గా పెట్టాలి. 32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.